ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. పెన్న పుస్తకం తీసుకున్నారు కదా అందరూని. మనం ఒక వీడియోలో మరువం గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో దవనం గురించి చెప్పుకుందాం. ఈ మరువం, దవనం ఈ రెండు కూడా అందరికీ తెలుసున్నాయే. ప్రత్యేకంగా స్త్రీలకి చాలా పరిచయం ఉన్నదన్నమాట ఈ రెండు కూడా. ఎందుకంటే దండలుగా తయారు చేసి తలలో ధరించడం కానీ అనేక రకాలుగా దీన్ని సువాసన కోసం మనం వాడుతూ ఉంటాం. మరువం వేడి చేస్తుందని చెప్పాం, ఆకలిని పుట్టిస్తుంది అని చెప్పాం. దవనం చలవ చేస్తుంది, ఇది వేడి శరీరాలకి చాలా బాగా పనిచేస్తుంది. దీన్ని దవన అంటారు, దాన్ అంటారు హిందీలో. ఓకేనండి. ఈ దవనం అనేది కూడా సువాసనతో కూడి ఉన్నది, చలవ చేస్తుంది, చేదుగా ఉంటుంది. ఇది కూడా ఈ మొక్కను కూడా మనం వాడుకోవచ్చు. దీని యొక్క కషాయం తీసుకోవడం వల్ల హృద్రోగం అంటే మనకి గుండె యొక్క జబ్బులు ఉంటాయి చూసారా, వాటిని తగ్గించడానికి చక్కగా పనిచేస్తుంది. దీన్ని నీడన ఆరబెట్టుకుని జాగ్రత్తగా సమూలాన్ని ఒక అర స్పూన్ తీసుకుని, చిన్న స్పూన్ ఒక 2-3 గ్రాములు, దాన్ని కషాయంగా కాసుకుని ఒక 200 ml వాటర్లో వేసి ఒక 75 అలా మిగిలేలా కొద్దిగా తేనె కలుపుకొని తీసుకొచ్చండి. దీన్ని తీసుకుంటే త్రిదోషాలని మీకు కంట్రోల్ చేస్తుంది. వాత పిత్త కఫాలని కంట్రోల్ చేయటం కూడా ఇది చేస్తుంది. అదేవిధంగా మీ యొక్క శ్వాస కాస అంటే దగ్గు, జలుబు, ఉబ్బసంలో కూడా ఉపశమనంగా ఇది చక్కగా పనిచేస్తుందండి. ఇది ప్రత్యేకంగా దండల్లో పెట్టి సువాసన కోసం మనం వాడుకుంటాం అన్నమాట. ఇది మరువేమో వేడి చేస్తుంది, ఇది దవనమేమో చలవ చేస్తుందండి. వేడి శరీరాలకి చాలా బాగా ఉంది, అది వాత శరీరాలకి బాగా పనిచేస్తుందండి. ఏది మరువం అనేది. ఈ మరువం, దవనం అనేది పల్లెటూరులో కానీ చిన్న చిన్న టౌన్లో కానీ చిన్న చిన్న మొక్కలు ఉంటాయి. ప్రతి పెరట్లోనే ఉండేవి, ఇప్పుడు కనపట్లేదు, ఇప్పుడు తగ్గిపోయినాయి. వీటిని కనుక మనం ఒక ఆయుర్వేద శాస్త్రంలో రాసిన ప్రకారం వాడుకుంటే అనేక జబ్బులను తగ్గించుకోవడానికి వాడుకోవచ్చండి. మరువం అనేదాన్ని, దవనాన్ని కాదు, కార్స్య రోగం తగ్గిందని చెప్పాను నేను దాని వీడియోలో. ఇది కార్స్య రోగాన్ని తగ్గించినా తగ్గించకపోయినా అటువంటి పనులు కూడా ఇది కూడా చేస్తుందండి. అంచేత దవనాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటే, దీని తైలం కానీ, దవనం కూడా సేమ్ మరువం ఏ విధంగా అయితే తైలం కాసుకుంటామో ఆ విధంగానే దీన్ని ఒక 2 లీటర్ల నీళ్ళల్లో ఇది ఒక 200 నుంచి 300 గ్రాములు కచ్చాపచ్చగా నలగొట్టింది వేసి చక్కగా కషాయం కాసుకుని, ఆ కషాయం ఒక 1/2 లీటర్ మిగిలి ఉండగా వడపోసుకుని, అందులో మీరు 1 కేజీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ పోసుకోండి. కొబ్బరి నూనె కూడా వాడుకోవచ్చు. పోసుకుని దాంట్లో కొద్దిగా దవనం యొక్క పేస్ట్ కూడా వేయండి, ఒక 200 గ్రాములు వేసి దాన్ని జాగ్రత్తగా కాయండి. కాసి దాన్ని వడపోసుకుని తలకి కనుక రాసుకుంటే ఇది కూడా మనిషిలో కామశక్తిని పెంచుతుంది, కామాన్ని పెంచుతుంది. వీర్య వృద్ధి, ఏదైతే వీర్యం తగ్గిపోయిందని ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు. దీన్ని శరీరానికి మసాజ్ చేసుకుని మనం ఏదైనా న్యాచురల్ నలుగు పెట్టుకుని కనుక స్నానం చేస్తే దీని యొక్క వాసన మన శరీరానికి పట్టి ఈ శరీరం యొక్క దుర్వాసన ఏదైతే ఉందో ఆ దుర్వాసనని పూర్తిగా తగ్గిస్తుందండి. ఇప్పుడు అండర్ ఆర్మ్స్ అవ్వచ్చు, ప్రైవేట్ బాటిల్ అవ్వచ్చు, అతిగా చెమట పట్టడం వల్ల అనేక రకాల క్రిములు చేరి దుర్వాసన ఎవరి దగ్గర అయితే వస్తుందో వాళ్ళు ఈ దవనం ఆయిల్ రాసుకోవడం కానీ, ఈ కషాయంతో ఆయా భాగాలను కడుక్కోవడం కానీ, కడుక్కుని కెమికల్ షాంపూస్ కానీ కెమికల్ సోప్స్ కానీ వాడకుండా న్యాచురల్గా ఏదైనా తోముకుంటే కనుక మీ శరీరం సుగంధంతో పరిమళిస్తుంది అనమాట. అంటే మీరు ఉదయం స్నానం చేస్తే సాయంత్రం దాకా చక్కగా సువాసన వస్తుంది. అంత బాగా ఇది శరీరానికి సువాసన కలిగించి, ఎప్పుడైతే శరీరంలో సువాసన అనేది వస్తుందో మీ ప్రైవేట్ బాటిల్ కానీ అండర్ ఆర్మ్స్ కానీ క్రిములు చేరవండి అక్కడికి. సువాసన వల్ల ఏం చేస్తాయి, క్రిములన్నీ బయటికి వెళ్ళిపోతాయి. దీని యొక్క సువాసన వల్ల ఉన్న గ్రేట్ ఏంటంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా చెడు గాలులు అంటే సపోజు వైరస్లు, ఇక్కడ చెడు గాలులు అని రాశారు అంటే వైరస్లు ఏవైతే ఉన్నాయో అవి మనిషి దగ్గరికి రాకుండా ఉంటాయండి. అదేవిధంగా శాస్త్రంలో రాయటం ఏంటంటే భూత ప్రేత పిశాచాలు కూడా ఈ వాసనకు దూరంగా పారిపోతాయంట.
అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి. భూతాలు కూడా పారిపోతున్నాయి అంటే ఈ దవనం వాసన అనేది ఇంకా వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ ఇలాంటి వాటిని మన బాడీ దగ్గరికి రాకుండా మనకు ఒక కవచం లాగా ఆ వాసన అనేది మనల్ని కాపాడుతుందనమాట. ఎంత చక్కగా ఉందో చూసారా? ఓకేనండి. అందుకు దవనాన్ని కూడా మీరు జాగ్రత్తగా వాడుకోండి. నమస్కారం.